అందరికీ. ఇంకా ఫామ్ హౌస్లో అదే రోజు నైట్ సప్న సిస్టర్ది బర్త్డే ఉండే అనమాట. అయితే ఇంకా మేము బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము అక్కడే ఫామ్ హౌస్లో. ఇంకా మాకు ప్రొజెక్టర్ ఉందని చెప్పాను కదా, ప్రొజెక్టర్లో ఇంకా తన హ్యాపీ బర్త్డే సాంగ్ తన నేమ్తో వచ్చేటట్టు అయితే మేము పెట్టాము. సౌండ్ అయితే పెట్టట్లేదు, ఎందుకంటే మనకు కాపీరైట్ వస్తుందని చెప్పేసి నేనైతే సౌండ్ ఇవ్వలేదు. సో ఇంకా బర్త్డే సెలబ్రేషన్ అయితే జరిగాయన్నమాట ఆ రోజు. ఆగండి. మీ ఆన్సర్ లేదు. మీ ఆన్సర్ ఏంది? 4. మీ ఆన్సర్? ఫస్ట్ ఏమన్నారు? 3 అన్నారు. ట్రయాంగిల్స్ కలర్ ఏంటి? బ్లూ కరెక్ట్ ఆన్సర్. ఫ్లవర్ పాట్స్ ఉన్నాయి అండ్ కలర్ ఏంటి? రాంగ్ ఆన్సర్. అక్కడ కొట్టేసినారు ఆల్రెడీ. రాంగ్ ఆన్సర్. 8. ఇక్కడ 7th క్లాస్ ఒక దాంట్లోనేమో ఫస్ట్ 1 మార్క్, సెకండ్ దాంట్లో 9 మార్క్స్. రాంగ్ ఆన్సర్. టోటల్ 13 అండ్ ఆయన 8th క్లాస్లో చదువుతున్నాడు. ఎవరికి రాలే పాయింట్స్. బజర్ ఫీల్ కొట్టిరు, వీళ్ళు ఆన్సర్ వేసేసారు కానీ ఆన్సర్ రాంగ్. బజర్ అక్కడ కొట్టేసినారు. లేదు, ఎల్లో అది కాదు, అవంతా లేవు. ఎల్లో ఇక్కడ రెడ్. ఆన్సర్ ఇస్ రెడ్. రాంగ్. ఓకే, ఇక్కడ 2-1. నో స్ట్రింగ్స్ ఉన్నాయి. బజర్ 3 కరెక్ట్ ఆన్సర్. 3 ఉన్నాయి. 3 స్వాతి రెడ్డి. జామకాయలు. ఇక్కడ సో ఇట్లా గేమ్స్ అయిపోయిన తర్వాత ఇంకా మేము సాంగ్స్ పెట్టుకొని అయితే అందరం అయితే డాన్సెస్ వేసామన్నమాట.
పెట్టి డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసాము. ఇంకా మా హస్బెండ్ వాళ్ళు అయితే కొంతమంది కూర్చొని మాట్లాడుకుంటున్నారు, కొంతమంది అయితే పడుకున్నారనమాట. ఎవరి ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నాము. సో ఇంకా మేము లాస్ట్లో ఇంకొక స్టెప్ వేసి వెళ్దాము అనేసి, ఈ స్టెప్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది ఏ సాంగ్ అనేది. ఇంకా లాస్ట్కు అయితే మూన్ చూసాము. మూన్ అయితే చాలా బాగుంది. టైం వచ్చేసప్పటికి 2:30 అయింది. ఇంకా మూన్తో ఒక పిక్ అయితే తీసుకుందామని చెప్పేసి ఒక పిక్ అయితే తీసుకున్నాము. ఇంకా 2:30 అయింది. ఇంకా పడుకొని మళ్ళీ మార్నింగ్ లేవాలి అని చెప్పేసి అయితే ఇంకా పడుకోవడానికి అయితే లోపలికి వెళ్ళాము. సెకండ్ డే అనమాట. మార్నింగ్ ఎప్పుడే లేచాము. ఇంకా అందరూ అయితే పడుకున్నాను అనమాట. చూద్దాము ఎవరు లేచారో ఎవరు లేవలేదు. పడుకున్నాను, ఎక్కడ అందరూ పడుకున్నాను. సెకండ్ డే ఇక్కడ మా మామయ్య కూడా పడుకున్నాను. ఎవ్వరు లేవలేదన్నమాట. ఇంకా కళాసీను అయితే వాళ్ళిద్దరూ కూడా లేచారు. సో నేను తిన్నా అంతా డస్ట్ అయితే ఇలా అయిపోయింది. అందరైతే మార్నింగ్ ఇక్కడ కూర్చున్నాను. మా ఇంట్లో చాయ్ కావాలన్నమాట. ఫస్ట్ లేవగానే చాయ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. వద్దు పాముంది దాంట్లో. పోదామా? దేవుడి స్వరూపం ఇవన్నీ దేవుడు కనిపిస్తున్నారు. అదే గుడి క్యాన్సల్. పాలపింద గ్లాస్ అమ్మా బిస్కెట్ అవి ఇచ్చి. సెకండ్ డే మార్నింగ్ ఇంకా చాయ్ అయితే పెట్టేశారనమాట. ఇంకా చాయ్ కోసం ఇక్కడైతే అందరూ వెయిటింగ్. ఎదురుగా కోటర్ తక్కువైనా అప్పుడు 5,000 కొట్టాలని చెప్పేసి శాంత ఫోన్ చేసుకున్నాను. ఇక్కడ ఉంది అలమ్మ జరగనే లోపల నీళ్ళ వాటర్ తీసేస్తున్నాం. మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉంది.
వచ్చేసరికి 11:30 అయిపోయింది. అందరూ చాయ్ తాగుతున్నారు. సండే మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. సెకండ్ డే ఫార్మ్ హౌస్ లో స్పెషల్ ఐటమ్ ప్యాన్. స్పెషల్ ఐటమ్ టిఫిన్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. హాయ్. మర్చిపోయినా చెప్తున్నా కూడా ఇంటనే లేవు. మా సెలబ్రేట్ చేసినందుకు మమ్మల్ని గారికి హార్ట్ ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. బర్త్డే గర్ల్ అని. థ్యాంక్ యూ బర్త్డే గర్ల్. మళ్ళీ మళ్ళీ నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి. సో ఇంకా టిఫిన్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా టిఫిన్ అయితే తింటున్నాము అందరము. టిఫిన్ తిన్నాక ఇంకా స్విమ్మింగ్ పూల్లోకి అయితే దిగి కొద్దిసేపు అయితే ఆడుకుంటూ ఎంజాయ్ చేయాలైతే అని అనుకున్నాము. సో ఇంకా స్విమ్మింగ్ పూల్లోకి అయితే దిగేసాము. వాటర్లోకి దిగితే అసలు బయటికి అయితే రావాలనిపించట్లేదు. ఒకరి మీద ఒకరు వాటర్ పోసుకుంటూ ఇంకా డ్యాన్స్లు ఆడుకుంటూ అయితే బాగా ఎంజాయ్ చేసాము ఈ ఇయర్ ఫామ్ హౌస్లో. ఇంకా ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలకైతే స్విమ్మింగ్ పూల్ సపరేట్ అనమాట. మన దాంట్లోనే సపరేట్ రాడ్స్ కనిపిస్తున్నాయి. వాళ్ళ హైట్ తగ్గట్టు చిన్నపిల్లలకైతే స్విమ్మింగ్ పూల్ ఉంది. వాళ్ళ పక్కనే మనకు పెద్ద స్విమ్మింగ్ పూల్. వాళ్ళని చూసుకుంటూ మనం కూడా ఆడుకోవడానికి అయితే ఈ స్విమ్మింగ్ పూల్ అయితే చాలా బాగుంది. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఈ మెమరబుల్గా ఉండాలని చెప్పేసి అయితే మేము ఇంకా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. సో ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం. ఫామ్ హౌస్ నుంచి వెళ్ళిపోయే సమయం అయితే వచ్చేసింది టైము. సో అందరూ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి రెడీగా బయట అయితే నించున్నాము అన్నమాట. సో మేమైతే ఫామ్ హౌస్ నుంచి వెళ్ళిపోయే టైం అయితే వచ్చేసింది. సో ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మర్చిపోకండి. థ్యాంక్ యూ. సో బాయ్.